రైట్, మనం చూడొచ్చు కొద్దిసేపటి క్రితమే నకరికల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొనడం జరిగింది. మొత్తం కూడా ఆ రాష్ట్రాన్ని శాంతియుత నుంచి విఘాతం కలుగజేస్తారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఆ రైతు భరోసా ఇప్పటికే టింగు టింగుమని రైతుల ఖాతాలో వచ్చినందుకు ఆ డైలాగులు ఏంటిది, మొత్తం కూడా ఆ రప్పారప్ప డైలాగులపై కూడా స్పందించడం జరిగింది. మొత్తం మీద రైతు భరోసా వేస్తూ టింగు టింగు అన్నందుక ఎందుకు అలాంటి డైలాగ్స్ ని ఎందుకు పెడుతున్నారంటూ కూడా మంత్రి మాట్లాడడం జరిగింది. ఇవాళ సూర్యాపేటలో కానీ ఎక్కడా లేని విధంగా ఈ రఫా డైలాగులు 3.0 లేడీ ఆ కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది, వచ్చేది మళ్ళీ మా అంటూ కూడా బీఆర్ఎస్ తోలి రఫా డైలాగులు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం తప్ప చాలా దురదృష్టకరం, బాధాకరం. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా సామాన్య ప్రజలకు కానీ, ఉన్నవాడికి కానీ, లేనివాడికి కానీ హ్యాపీగా ప్రజలు ఈనాడు ఉన్నారు. అటువంటి దాంట్లో ఒక కుండెట పాళ్లలో ఒక విషపు చుక్క వేసినట్టు గౌరవ మాజీ మంత్రివర్యులు ఏదైతే నిన్న, ఈ రోజున ఇంకా నాకు అప్డేట్ లేదు, నిన్నటిది నేను చూశాను, ఆ ఫ్లై కార్డ్స్, ఫ్లెక్సీలు, ఇతరత్ర రప్ప అని. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నువ్వు చేసిన అప్పులన్నీ కడుతూ, మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తూ, ఏవైతే ఇందిరమ్మ వచ్చిన తర్వాత చేస్తామని చెప్పిన వాటిలో అంశాల వారీగా పేదవాడికి అవసరమైన వాటిని టాప్ ప్రయారిటీ ఇస్తూ, యువతకు అవసరమైన దాంట్లో నిరుద్యోగ యువత సమస్యను పరిష్కరిస్తూ, రైతులకు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో మాట్లాడితే రైతు రుణమాఫీ నీ 10 ఏళ్లలో నువ్వు ఎలగబెట్టింది 17,000 కోట్లు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఇచ్చింది 21,000 కోట్లు. ఏంది విమర్శించేది? చేసిన అప్పంతా చేసి, చేసిన తప్పులన్నీ చేసి, ఇంకా తప్పుల్ని ఒప్పులుగా చిత్రీకరించుకునే దాంట్లో చాలా బాధాకరం. ఇందాక మీటింగ్ లో మీరు మరొక అంశాన్ని కూడా తెర మీద తీసుకోవడం జరిగింది. బనకచెర్ల మీద మాట్లాడారట. బీఆర్ఎస్ కు లేదు, 2016లోనే జీవో తీసుకొని రావడం జరిగింది. 7 ఏళ్లు కూడా అప్పుడు ఏం చేశారని కూడా ఆ వ్యాఖ్యలు. ఇప్పుడు నిజంగా జ్ఞానం లేక మాట్లాడినోళ్ళు, అవివేకంగా మాట్లాడినోడు, కళ్ళు లేనోడు మాట్లాడిండు అంటే అర్థం ఉంది, చెవిటోడు మాట్లాడినంటే అర్థం ఉంది. మీరు అధికారంలో ఉన్ననాడు, మీరు 2016 నాడు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గోదావరి బేసిన్ నుంచి 400 టీఎంసీలు పెన్నా బేసిన్కి, ఆ పరిసర ప్రాంతాలకి షిఫ్ట్ చేయాలని జీవో ఇచ్చి, జీవో ఇవ్వటమే కాకుండా అనేక ఎస్టిమేట్లు టెండర్ స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు ఏనాడు కేంద్ర ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల దగ్గర కానీ, చివరికి న్యాయస్థానాలను కానీ అప్పీల్ చేయని మీరు బంకచర్ల ఏదో మేము చేసిన ఘోరంలాగా, మేము చేసిన నేరంలాగా, మేమేదో మౌనం వహిస్తున్నట్లు, అసలు పరిగేరుకున్నోడు కుప్ప దూచేవాడిని బెదిరించినట్లుంది. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నేను ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ ను రక్షిస్తుంది, రక్షణ కవచంగా మారింది. అదేవిధంగా కాళేశ్వరంలో కేవలం ఇది అధికారుల వరకే కాదు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, దీనిపై సిబిఐ చే విచారణ జరిపించాలి కాళేశ్వరం కూడా బండి సంజయ్. ముందు కేంద్ర ప్రభుత్వంలో సంజయాన్ని మీ ద్వారా ఒకటి తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మటే మీరు ఓపెన్ చేసేసి వాటిని ఫాస్ట్ ట్రాక్ లోకి తీసుకురండి. రాష్ట్ర ప్రభుత్వం చేసే అంశం అంతా చేస్తాం. ఒకవేళ మా పరిధిలో చేత కాబట్టి తప్పకుండా మీ సాయాన్ని ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఏ విధంగా కొనసాగుతుంది? విడతలో 3.5 లక్షలు ఇందాక సంచలనంగా చెప్పడం జరిగింది. తల తాకట్టు పెట్టైనా సరే రానున్న 3.5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టిస్తాం, ఆ తర్వాతనే ఆ ఎన్నికల్లోకి వెళ్తామని కూడా చెప్పడం. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వానికి పేదోడి పట్ల ఒక ప్రేమ, అభిమానం ఉంది. ఈ ప్రభుత్వానికి పేదోడి కష్టాలేంటో తెలిసిన ప్రభుత్వం. నిజం, తల తాకట్టు పెట్టైన ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి చిరకాల కోరిక, చిరకాల స్వప్నం, చిరు కోరికని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో అర్హుడైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. రాబోయే మళ్ళా 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఈ గ్రామంలో వెనక మా రాజశేఖర రెడ్డి గారి మీటింగ్ ఉండేది వరకు, మా ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మీటింగ్ పెట్టి రచ్చబండ దగ్గర కూర్చొని ఈ ఊళ్ళో ఇంకా ఇందిరమ్మ ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారంటే వద్దన్న అందరికి వచ్చినాయి అనే విధంగా ఇచ్చి తీరుతారు. ఇందాక కూడా అదే డైలాగు, కులం లేదు, మతం లేదు, భేదం లేదు, ఏదైతే వైఎస్ఆర్ డైలాగు అదే డైలాగ్ కూడా చెప్పండి. మా బ్రాండ్ అది. ఇందిరమ్మ ఇల్లు అనేది మా బ్రాండ్. గుండె మీద ధైర్యం వేసుకొని ధైర్యంగా చెప్తాం. తప్పకుండా
పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. సినిమా డైలాగ్స్ ఇక్కడ పని చేయవని చెప్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తుంది. సినిమా డైలాగులు ఈ రప్పారప్పాలు అనేది తెలంగాణలో ఏం చేద్దామని, దేనికి సంకేతం, దేనికి శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు.